ఒకప్పుడు పచ్చని చెట్లతో, రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో మను అనే చిన్న కోతి ఉండేది. మను చాలా చలాకీగా ఉండేవాడు. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ, పండ్లను తింటూ రోజంతా సరదాగా గడిపేవాడు. ముఖ్యంగా తీయటి పండ్లంటే మనుకి చాలా ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే మను ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడు దూరంగా చెట్ల మధ్య నుంచి ఒక విచిత్రమైన బంగారు వెలుగు కనిపించింది. అరే, అక్కడ ఏదో మెరుస్తోంది, ఏంటది అంటూ ఆసక్తిగా ఆ వెలుగు వైపు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక చిన్న చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు ఆకులు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ దాని మధ్యలో బంగారు రంగులో మెరిసిపోతున్న ఒక అందమైన పండు కనిపించింది. మను ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ, ఇలాంటి పండు నేను ఎప్పుడు చూడలేదే, ఎంత అందంగా ఉందో అంటూ వెంటనే ఆ పండుని కోయబోయాడు. అంతలో చెట్టు మీద కూర్చున్న ఒక చిన్న పక్షి, మను ఆగు అని పిలిచింది. మను పైకి చూసి, ఏంటి, ఎందుకు ఆగాలి అని అడిగాడు. పక్షి నవ్వుతూ, అది సాధారణమైన పండు కాదు మను అంది. మను పండును చేతిలోకి తీసుకొని చూశాడు. ఇంత చిన్న పండును అందరికీ పంచాలా, అలా చేస్తే నాకేం మిగలదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరికి కనిపించకుండా ఒక చిన్న చెట్టు కింద తొర్రలో దాన్ని దాచిపెట్టాడు. అమ్మయ్యా, ఇప్పుడు ఇది నాది, ఎవ్వరికీ ఇవ్వను అంటూ సంతోషపడ్డాడు. మరుసటి రోజు మను పండును చూడ్డానికి వచ్చాడు. కానీ నిన్న ఎంతో ప్రకాశంగా మెరిసిన పండు ఇప్పుడు కాస్త వెలుగు తగ్గిపోయింది. అరే, దీని వెలుగు ఏమైంది అని ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఎండలు ఎక్కువయ్యాయి. అడవిలోని కొన్ని చిన్న చెరువులు ఎండిపోయాయి. చాలా చెట్లకు పండ్లు తగ్గిపోయాయి. కుందేళ్లు, జింకలు, ఉడతలు, పక్షులు అందరూ ఆహారం కోసం అడవంతా వెతకడం మొదలుపెట్టారు. ఒక సాయంత్రం మను చెట్టు మీద కూర్చొని ఉండగా కింద ఒక తల్లి కుందేలు తన 2 పిల్లలతో కనిపించింది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న పండును తల్లి కుందేలు దాన్ని 2 ముక్కలుగా చేసి తన పిల్లలకు ఇచ్చింది. అమ్మా, నీకు అని అడిగారు. తల్లి కుందేలు నవ్వుతూ, నాకు ఆకలిగా లేదు, మీరంతా తినండి అని చెప్పింది. కానీ ఆమెకు ఆకలిగా ఉందని మనుకు అర్థమైంది. అది చూసిన మను ఒక్కసారిగా మౌనంగా ఆగిపోయాడు. మనుకు తను దాచిన మాయా పండు గుర్తొచ్చింది. కొద్దిసేపటి తర్వాత మను వేగంగా తన చెట్టు దగ్గరకు వెళ్ళాడు. తొర్రలో దాచిన మాయా పండుని బయటకు తీశాడు. ఇప్పుడు దాని బంగారు వెలుగు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయింది. మను దాని చేత్తో పట్టుకుని, ఇక అందరితో నేను పంచుకుంటాను అని చెప్పాడు. వెంటనే అడవిలోని జంతువులందరినీ పిలిచాడు. అందరూ రండి, నా దగ్గర ఒక పండు ఉంది, మనం అందరం కలిసి పంచుకుందామన్నాడు. జంతువులని ఆశ్చర్యంగా మను చుట్టూ చేరాయి. మను ఆ పండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ పంచాడు. చివరికి పండులోని మిగిలిన కొన్ని విత్తనాలు నేలపై పడ్డాయి. అంతలో ఒక్కసారిగా ఆ విత్తనాల నుంచి బంగారు వెలుగు వచ్చింది. మను ఆశ్చర్యంగా చూస్తుండగానే నేల నుంచి చిన్న చిన్న మొలకలు బయటికి వచ్చాయి. ఆ మొలకలు పెరుగుతూ పెరుగుతూ కొద్దిసేపట్లోనే పెద్ద పెద్ద చెట్లుగా మారిపోయాయి. ఆ చెట్లన్నీ రంగురంగుల పండ్లతో నిండిపోయాయి. జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతేశాయి. మను మాత్రం ఆశ్చర్యంగా ఆ చెట్లను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అదే చిన్న పక్షి ఎగురుకుంటూ అక్కడికి వచ్చింది. చూసావా మను, నువ్వు ఆ పండును దాచుకున్నప్పుడు దాని వెలుగు తగ్గిపోయింది, కానీ దాని అందరితో పంచుకున్నప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగింది. మను నవ్వుతూ, అవును, పంచుకుంటే నా దగ్గర ఉన్నది తగ్గిపోతుంది అనుకున్నాడు. ఆ రోజు నుంచి మను తనకు దొరికిన ఆహారాన్ని తన స్నేహితులతో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం.